ఎల్ఓసికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? యెల్లోగా ఉంటుందనా? ఆబ్వియస్‌గా. యెల్లోగా ఎందుకు మారిందో కథ తెలియాలి అంటే ముందుగా దేవర కథ తెలియాలి. ఆ కథ తెలిసే ముందు దీని లొకేషన్ ఎక్కడుందో చూద్దాం. ఇది చైనాకి ఈస్ట్‌లో ఉంటుంది. చూసారా? ఇక్కడ చైనా ఉంది. చైనాకి ఈస్ట్‌లో ఉంటుంది. ఇది యెల్లోగా మారడానికి మెయిన్ కల్ప్రిట్ ఎవరంటే మన గోబీ డెజర్ట్. అంటే మనది కాదు, మంగోలియాస్ గోబీ డెజర్ట్. ఈ డెజర్ట్ పై నుంచి ఒక వెస్ట్ నుంచి గాలి వెళ్తుంది. దాని పేరే వెస్టర్లీస్. సో ఆ గాలి ఊరికి వెళ్లకుండా ఈ డెజర్ట్ పైన ఉన్న దుమ్ము, ధూళి, ఇసుకని కూడా తనతో పాటు తీసుకుని వెళ్తుంది. ఈ ప్రాసెస్ని జాగ్రఫికల్ టర్మ్స్లో లోయిస్ అంటాం. ఇదంతా మనకు అక్కర్లేదు. సో ఈ ఇసుక, దుమ్ము, ధూళి ఇలా ఎగురుకుంటూ చైనాలో డిపాజిట్ అవుతుంది. ఇక్కడ అయినట్టు ఈ డిపాజిట్ అయిన దుమ్ము, ధూళి, ఇసుక పై నుండి చైనాలో ఉన్న ఒక రివర్, అదే హువాంగ్ హీ అనే రివర్ ఈ ఇసుకలో కలవడం వల్ల దాని కలర్ ఎల్లోగా మారుతుంది. ఎల్లో అని చెప్పడం కన్నా ఆల్మోస్ట్ ముల్తాన్ మట్టి టెక్స్చర్లో మారుతుంది. కామెడీగా ఉంది కదా? కామెడీ చూడండి, ఆల్మోస్ట్ ఆ టెక్స్చర్లోనే ఉంటుంది. చూసారు కదా? సో ఈ నీళ్లు వెళ్ళి ఆ సీలో కలవడం వల్ల దానికి ఎల్లో సీ అని పేరు వచ్చింది. ఈ ఎల్లో రివర్కే సార్ ఆఫ్ చైనా అని కూడా అంటారు. ఇలాంటి బేసిక్ నువాన్సెస్ మీకు తెలియాలి అంటే వరల్డ్ మ్యాపింగ్ తెలిసి ఉండాలి. అందుకే నేను వరల్డ్ మ్యాపింగ్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నా. దీంట్లో మొత్తం వరల్డ్ అంతా ఒక రౌండ్ వేసేద్దాం. వరల్డ్లో ఉన్న ఇంపార్టెంట్ సిటీస్ కష్టం, ఇంపార్టెంట్ కంట్రీస్, దాని లొకేషన్ అనాలిసిస్, దాని హిస్టారికల్ ఇంపార్టెన్స్ అన్నీ తెలుసుకుందాం. సో ఇది నాట్ ఓన్లీ ఫర్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఎవరికైతే వరల్డ్ అంతా తిరిగే బడ్జెట్ లేదో వాళ్ళు నాతో కలిస్తే మీకు వరల్డ్ అంతా డిజిటల్ ట్రిప్ వేపిస్తాను. సో ఐ విల్ కమ్ అప్ విత్ ఎన్ ఏషియన్ మ్యాపింగ్ వీడియో ఫస్ట్. థ్యాంక్ యూ. జై హింద్. బై బై.